ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పత్రికా రంగంలో చేసిన కృషి అజరామరమని టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా అనేక వ్యాపార రంగాలు స్థాపించి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. రామోజీరావు మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయన వైఎస్ఆర్ కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రయోగాలు మొట్టమొదటిగా కలర్ పేపర్తో కూడా కలర్ ప్రింటింగ్ కూడా చేయవచ్చని, అదేవిధంగా తన వచ్చిన గ్రామీణ ప్రాంతాన్ని మర్చిపోకుండా వ్యవసాయ రంగానికి సూచనలు సలహాలు అన్నదాత మరుపుని ఉద్యమంలాగా చేపట్టాలని ఉద్దేశంతో ఇన్పుట్ రంగాన్ని ప్రవేశించి కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని మన్ననలు పొందిన వ్యాపారవేత్త. ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రయుక్తులు పన్ని చిట్ఫండ్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన కోట్లాది మంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేదు ఏది లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉండడం మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగాన్ని అభివృద్ధి వైపు నడపడం అన్నటువంటిది రామోజీరావు గారి గురించే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం రామోజీరావు గారు ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు, కొన్ని వేల మందికి మార్గదర్శకుడు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను నడిపించే ఒక వ్యక్తిగా ఆయన ఎదిగాడని చెప్పడానికి మనకి ఎలాంటి సంకోచం